సిద్దిపేట జిల్లా చేర్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్గా శ్రీను బాధ్యతలు చేపట్టారు. ఇటీవల చేర్యాల సీఐగా విధులు నిర్వహించిన సత్యనారాయణ రెడ్డి బదిలీపై వెళ్లడంతో నూతన సీఐగా శ్రీను బాధ్యతలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజలెవరూ కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దని, గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పవద్దన్నారు. డ్రగ్స్, గంజాయి నియంత్రించడానికి ప్రజలు సహకరించాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ఎవరైనా వాటికి విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం కూడా డ్రగ్స్, గాంజా వీటి మీద బాగా ఉక్కుపాదం మోపే ప్రక్రియ నడుస్తుంది. ఈ గాంజా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ప్రజలు ఎవరైనా కానీ దీనికి సంబంధించి ఏ సమాచారం ఉన్నా వెంటనే సహకారం అందించాలి. అదేవిధంగా యువత ఎక్కువగా ఈ గాంజా మత్తు పదార్థాల బారిన పడి నాశనం చేసుకుంటారు జీవితాన్ని. దీనికి ప్రజలందరి సహకారం బాగా అవసరం. తల్లిదండ్రులు కూడా ఈ టీనేజ్ పిల్లల మీద దృష్టి పెట్టి వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఏమాత్రం అనుమానం అనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే ఇలాంటి వారిని బారిన పడకుండా ఉండేట్లు ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఆ నేరాల్లో పాల్గొన్నటువంటి గాంజా సప్లైదారులు ఇంకెవరన్నా ప్రజల్ని చెడుగా మార్చే ప్రక్రియలో ఉన్న వాళ్ళందరినీ కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం.